మనమా ఏదో పొజిషన్లో ఫిక్స్ జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు 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 అమర్ రహే 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 మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు జోహార్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు కొనసాగిస్తాం మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాం మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాం మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆశయాలను జోహార్ సార్ ఒక్క నిమిషం సార్ అవి అవన్నీ నా నరసాయన అయినాక అందరూ తీసుకోండి మీరు వెనక్కి ఇప్పుడు ಚೆನ್ನಾಗಿ జరగనా ఎమ్మెల్యే గారు జోహార్ జోహార్ ఓకే అమర్ రహే అమర్ రహే జోహార్ అమర్ రహే మాగుంట సుబ్బరామరెడ్డి గారు అమర్ ప్రతి సంవత్సరం కూడా మన శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కానివ్వండి లేకపోతే నెల్లూరు జిల్లా కానివ్వండి మాగుంట అభిమానులు అందరూ కూడా కార్యక్రమాలు చేపట్టడం దీంతో పాటు ఆయన ఒక సర్వీస్ మోటివ్ తోటి ఒంగోలు ఎంచుకోవటం జరిగింది ఒంగోలు జిల్లాని ఆ విధంగానే ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత పబ్లిక్ సర్వీస్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో రావటం అనేక కార్యక్రమాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మన ఒంగోలు పట్టణానికి కూడా మంచినీటి వసతిని కల్పించి సొంత ట్రాక్టర్లు అంటే ట్యాంకర్స్ కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా మనకి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడు కూడా ఇంకెక్కడన్నా జిల్లాలో కానివ్వండి ఇతరత్ర ప్రదేశాల్లో సామాజిక సేవ కోసం ఎవరు ఏది వచ్చి అడిగినా కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేసేదాంట్లో బాగుంటు కుటుంబం ముందుంటుందనేది ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికి తెలుసు కాబట్టి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇటు మా సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు సహకారంతో అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో ఈ సజావుగా ముందుకు వెళ్తుందని చెప్పని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా పనిచేద్దామని చెప్పి 26వ వర్ధంతి ఎన్నో సేవలు చేసి ప్రజాసేవలో పూర్తిగా అంకితమయ్యి నాన్నగారికి మంచి మిత్రులు కేపీ కొండారెడ్డి గారికి ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి ప్రకాశం జిల్లాలో అన్ని విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు ప్రాంతము మరియు నెల్లూరు ప్రాంతము నీటి సమస్యతోటి ఇబ్బంది పడుతున్న సమయంలో అన్ని విధాలుగా నెల్లూరు మరియు ఒంగోలు పట్టణాన్ని ఆ సమయంలో ఆ సంవత్సరాల్లో ఆ కాలంలో పూర్తిగా ఆదుకొని చుట్టుపక్కల ప్రాంతాల్లో
ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యలతోటి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ఆ సమయంలో ప్రకాశం జిల్లాలో పూర్తిగా పెద్ద దిక్కుగా ఉండి ప్రజలందరినీ దగ్గరికి తీసుకొని అన్ని విధాలుగా సమస్యలన్నీ పరిష్కరించి అన్ని విధాలుగా పూర్తిగా అండగా ఉన్నారు. దాదాపు మరణించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మాగుంట కుటుంబం వారిని పూర్తిగా స్మరించుకుంటూ అన్ని విధాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగమై ఈ రోజుకి దాదాపు 26 సంవత్సరాల్లో దాదాపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. మాగుంట సుబ్బరామిరెడ్డి గారి పూర్తిగా వారిని అనుసరించి వారి అడుగుజాడల్లో నడుస్తూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు అన్ని విధాలుగా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తూ రాఘవరెడ్డి గారు అన్ని విధాలుగా కలిసి ప్రతి ఒక్క పనిలో ఆయన 26వ వర్ధంతి సందర్భంగా ఆయన్ని మరలా అందరం పాత తరంలో తిరిగిన నాయకులందరం ఇక్కడికి రావటం, పీవీఆర్ గ్రౌండ్లో మాగుంట కుటుంబం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనటం, ఆయన్ని ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా అందరం అక్కడికి వచ్చి కోరుకుంటాం. ఎందుకంటే వారిని ఒక్క విషయాల్లో మాకు గుర్తున్న విషయం ఒకటి మేము చెప్పాలనుకుంటున్నాం. ఎన్నికల సమయంలో ఆయన క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు ఒక మైనర్ బాలికలందరూ జిందాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి గారని అరుస్తూ ఉన్నారు. ఆ కేకల్ని విని ఆయన ఆ పక్కన ఆపి ఎందుకు చిన్నపిల్లలు ఓట్లు కూడా లేవు వాళ్ళు నన్ను అభిమానిస్తున్నారని వెళ్తే మీరు ఏది అడిగినా ఇస్తారు కదా కోరికలు అని చెప్పి అందరూ అడగటం జరిగింది. ఏం కావాలమ్మా అంటే ఇట్లా మేము చదువుకోవటానికి పట్టణాలకి మా ఇంట్లో వాళ్ళు పంపించలేదు, మండల స్థాయిలో కళాశాల కావాలని కోరంలో కానివ్వండి, అదేవిధంగా మంచినీటి సరఫరా విషయం. ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లా అనేది ఫ్లోరిన్ తోటి మంచినీళ్ళు దొరక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో తన సొంత నిధులతోటి మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాలందరికీ కూడా మంచినీటి సరఫరా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ మాగుంట సుబ్బరామిరెడ్డి గారిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సరైన విద్యావకాశాలు లేనప్పుడు తన జిల్లాలో 21 కాలేజీలు నిర్మించి వారు ఎంతోమంది విద్యార్థుల్ని అందరికీ చదువుని అందుబాటులో తెచ్చారు. అంతేకాకుండా ఆ రోజున ఆరోగ్య విషయంలో ప్రకాశం జిల్లాలో ఎంతో వెనుకబడి ఉంటే తన సొంత నిధులతోటి ఆ రోజున ఎంతోమందికి ఆ హార్ట్ ఆపరేషన్స్ చేయించిన ఘనత ఏదంటే శ్రీ సుబ్బరామిరెడ్డి గారిదే ఘనత చెప్పుకోవచ్చు. అట్లాంటి మహోన్నత వ్యక్తి కొంతమంది దుర్మార్గుల వల్ల చనిపోవడం జరిగింది. వారు అతన్ని కాల్చి చంపడం జరిగింది. అటువంటి సమయంలో ఈ జిల్లా ఎంతో మంచి మహోన్నత నాయకుడిని ప్రజలు కోల్పోవడం జరిగింది. వారి అడుగుజాడల్లో అదే ఆ సంవత్సరంలో ఆయన చనిపోయిన తర్వాత పార్వతమ్మ గారు కానివ్వండి, తర్వాత మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాగుంట కుటుంబాన్ని గురించి పెద్దగా నేను చెప్పాల్సిన పని లేదు. వారు ముఖ్యంగా ఒక పారిశ్రామికవేత్త అయ్యి ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి విద్యా సంస్థలు నెలకొల్పి అదేవిధంగా పేద ప్రజలకు మంచినీరు అవకాశం ఉన్న లేని చోట ఆ వసతులు కల్పించి మౌలిక వసతులన్నీ గ్రామాల్లో చేసి అదేవిధంగా ఫ్లోరైడు కనిగిరి దర్శి ఆ ప్రాంతంలో ఫ్లోరైడు ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా ట్యాంకర్లు పెట్టి ఉచితంగా మంచినీరు సరఫరా చేసిన యొక్క ఘనత మాగుంట కుటుంబానికి చెందుతుంది. వారి ఆశయాలను కూడా ఇప్పటికీ మాగుంట పార్వతమ్మ గారు కానీ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొంత నిధులతోటి ట్యాంకర్లు అరేంజ్ చేసి మంచినీళ్ళు ఇచ్చినటువంటి దాత. అదేవిధంగా ఎన్నో జూనియర్ కాలేజీలు స్థాపించి విద్యాదానం చేసినటువంటి మహానుభావులు కీర్తిశేషులు సుబ్బరామిరెడ్డి గారు. వారి కుటుంబం ఎంతోమంది పేదలని మరి ఎన్నో ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లాంటి లేని రోజుల్లో కూడా వారు ఎంతోమంది పేదలకు ఇతోధికంగా సహాయం చేసి వ్యాధుల నుంచి కాపాడారు. అటు విద్యారంగంలో కానివ్వండి, ఇటు మంచినీటి వస్తువులు కానివ్వండి, ఇటు పేద ప్రజలను ఆదుకునే దానిలో కానివ్వండి, అన్ని విధాలా కూడా మాగుంట సుబ్బరామిరెడ్డి గారు కానివ్వండి, మాగుంట పార్వతమ్మ గారు కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి ఎంతో సహాయం చేశారు. వారి అభిమానిగా ఎల్లప్పుడూ బ్రతికున్నంతకాలం కూడా సుబ్బరామిరెడ్డి గారిని మర్చిపోను. నా కుటుంబానికి వారు ఎంతగా అండగా ఉన్నారు.
వారికి 30 సంవత్సరాల క్రితం ఆయన ప్రకాశం జిల్లాలో ఎంపీగా వచ్చిన తర్వాత ఎన్నో జూనియర్ కాలేజీలు సొంత నిధులతో నిర్మించడం జరిగింది. ఆ విధంగా ఆయన విద్యాదాతగా ప్రకాశం జిల్లాలో ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా 26 సంవత్సరాల క్రితం మన ప్రకాశం జిల్లాలో మంచినీటి ఎద్దడి ఉండేది. ముఖ్యంగా టౌన్లలో మండల స్థాయిల్లో సొంత నిధులతో ఆయన తన వాహనాల ద్వారా మంచినీటిని ప్రదానం చేసినటువంటి దాత. ఆ విధంగా ఆయన ఈ రోజుకి కూడా 26 సంవత్సరాల తర్వాత కూడా ప్రకాశం జిల్లా ప్రజలు ఆయన సేవల్ని సంబంధం ఆయన చివరి శ్వాస వరకు కూడా నేను ఆయన వెంటే ఉన్నాను. మరి బడుగు బలహీన వర్గాల్లో అయితేనేమి ప్రకాశం జిల్లాలో ఆనాడున్నటువంటి నీటి కరువుని ఆయన చూసి మరి చెలించిపోయి ఇమీడియట్గా మరి కనిగిరి అయితేనేమి, ఒంగోలు అయితేనేమి, కందుకూరు అయితేనేమి, సింగరాయకొండ అయితేనేమి మరి వీటన్నిటికి కూడా నీటి ట్యాంకుల్ని మరి సరఫరా చేసి వెనకబడినటువంటి విద్య దానిని ముందుకు తీసుకురావాలనేటటువంటి ఆనాడిచ్చే కార్పొరేటెడ్ విద్య వచ్చింది. ఆ కార్పొరేటెడ్ విద్య అందరూ అందుకోలేరని చెప్పిన ఉద్దేశం మీదుగా బడుగు బలహీన వర్గాల వారికి, పేద వర్గాల వారికి అందరికీ కూడా మరి ఆ విద్య ప్రాప్తించాలనే ఉద్దేశం మీదుగా ఆయన కొంచెం సైడ్ ఉన్నాను, పక్కన అన్నా. జోహార్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, జోహార్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, అమర అలాగే ప్రసాద్ అన్న డాక్టర్ అన్న బంగారు పొట్లు 18. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
స్వర్గీయ రాఘవరెడ్డి వారికి వారితో పాటు వారికి ముగ్గురు తమ్ములకు అందురాదు తమ్ములను నాటి నుంచి నేటి వరకు 30 సంవత్సరాలుగా 18 సంవత్సరాలు అందుతున్నారు. అదే కాకుండా ఒంగోలు జిల్లాకు మరి ఒంగోలు పట్టణంలో ముఖ్యంగా కలిగిరి ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో కలిగిరి ప్రాంతం గోరి ప్రాంతం రామన్న గారు పని కట్టుకొని మంచినీటిని అందజేశారు. అలాగే ఆ తర్వాత వారి అన్నగారు నాటి నుంచి నేటి వరకు నిరంతరంగా మంచినీటి సరఫరా జరుగుతుంది. కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాల గురించి మీకు మనకు చెప్పనవసరం లేదు. ఇటీవల మనం తెలుసుకుంటున్నాం. అటు తర్వాత ఇటీవల వరదలు జరిగితే ఆ వరద పట్టించి సుబ్బరామన్న గారి యొక్క ఈ కార్యక్రమం ఏర్పడడానికి వీరే కూడా చేయవలసిందిగా వారి శ్రీమతి బూచే రాజా మస్తార్ గారిని సత్కరిస్తారు. మస్తార్ మేడం మేడం అలాగే 24వ డివిజన్ కార్పొరేటర్ అలాగే తర్వాత నాగేశ్వరమ్మ గారు చల్లా నాగేశ్వరమ్మ గారు మీరు కూడా సత్కార కీర్తనలతో సంకీర్తనలతో ఆనందింపజేస్తున్నటువంటి చల్లా నాగేశ్వరమ్మ గారు. బాబు గారు వారి కూడా వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సార్ బాబు గారు మన కార్పొరేటర్ గారు మరియు మన డిప్యూటీ మధ్యలో ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం ఏర్పడిన చేస్తున్నటువంటి చావా నాగేశ్వరరావు గారు వారి కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి శైలజ గారు మరియు మన జడ్పీ చైర్మన్ కూడా సత్కారం జరుగుతుంది. మేడం ఏమండి
ఆస్వాదించినటువంటి మా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రారంభించుకుంటాం. మరణం లేకుండా బతకాలని లోపల అనుకుంటా ఉంటారు. ఇది మన జ్ఞాపకం తెలుసుకోవాలి. అయితే మనిషి వారి ఆత్మ ఎక్కడ కలిసి అంటే పరమాత్మ ఉన్న చోటకి వెళ్తుంది. సుబ్రహ్మణ్య గారి లోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇక్కడ చాలా మంచి పనులు ఉన్నాయి. లోపల రాజులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, సైంటిస్టులు పుట్టారు, ఇంకా రకరకాల ఉన్నత స్థితిలో వాళ్ళందరూ కూడా పుట్టారు. కానీ నేను అందరూ ఎక్కడున్నారంటే వాళ్ళు ఎక్కడైనా సరే మనిషి ఈ భూమిలో బాధ పెట్టాల్సిందే. ఈ దేహాన్ని మీరు ఎట్లా ప్రేమించుకుంటున్నారు అదేవిధంగా సంబంధము చాలా మరి గొప్పది. మా ఇంటికి వస్తుండే వాళ్ళు మా స్కూల్కి వచ్చి గుణాంతాలు ఉన్నారు. కాబట్టి దేవుడు భగవంతుడు బాధపడుతున్న వాళ్ళని వాళ్ళందరితో బిడ్డలు కలిగించాడు. తెలిసి ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ప్రేమ దయ కలిగి కూడా మరి వాళ్ళ యొక్క తమ్ముడు గారు శ్రీనివాసరావు గారు మన మధ్య ఉన్నారు. వారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ యొక్క సేవలు మన జిల్లాకి ఎంతో మరి అమూల్యంగా మరి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి దేవుడు జీవించగాక వారి మన కుటుంబాన్ని వారి సేవలను ఎప్పుడు కూడా మన జిల్లాకి ఉండాలి. మరి ఆశస్సులు దీవులు శ్రీనివాసరెడ్డి గారు మా సంఘాలని కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. మనుషులకి ఇవైన సేవ అందిస్తున్నాడు. పార్టీ శ్రేణులు కూడా జీవించమని కోరుతున్నాం. ఈ జిల్లా యొక్క అభివృద్ధి పూర్తిగా డెవలప్మెంట్ కూడా ప్రారంభమైంది. ఆ రోజు ఇల్లు పడుతుంటే తన సొంత నిధులతోటి మంచినీటిని సరఫరా చేస్తూ హార్ట్ ఆపరేషన్స్ కోసం చాలా మంది ఇక్కడ సరైన వసతులు లేక ఎంతో పార్లమెంటే కాదు ప్రకాశం జిల్లాలో ఆరోగ్యపరంగా ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించిన ఇక్కడ ఎంతో మంది మాలాంటి ఎంతో మంది కూడా రాజకీయంగా మాకు ఎదుగుదల ఉందంటే వారి దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కోరుతుంది. కొన్ని అసాంఘిక శక్తుల వల్ల బలిగౌతమ్మ గారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఎన్నో పోరాటాలు నాకు చేయగలిగించాడు ఆయన. ఇక్కడ స్థానిక వంటవారి కాలనీ పోరాటం అప్పుడైతే అనేవాడు అనమాట. ఎంత అప్పుడు నేను వయసులో బాగా చిన్నదాన్ని, ఎంత డెడికేటెడ్గా పనిచేస్తున్నావు, మరి అంకిత భావం చూస్తే నువ్వు ఏ పార్టీయా ఎవరా ఏమిటనేది కాదు, నీకు చేయాలని తీసుకోవాలి అని చెప్పని చేశారు. నిజంగా ఈ కుటుంబం ఎప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉంటారు. అందుకని చెప్పని అందరికీ రావాలనిపిస్తుంది. ఇది రాజకీయ నాయకులందరికీ కూడా ఇలా ఉంటే బాగుందని ఆదర్శవంతమైన కుటుంబం ఇది. శ్రీనివాసరావు గారిని వేదిక మీద నమస్కారం కూర్చున్నాం. అదేవిధంగా ఆత్మూరు బ్రహ్మయ్య గారు వారే అన్నగా మనం పిలుచుకునే నెల్లూరు
ఆయన ఒక్కనే కాదు, తదనంతరం పార్వతమ్మ గారు, మన శ్రీనివాసులు రెడ్డి గారు, కుటుంబం అంతా కూడా మన జిల్లా ప్రజలు ఎలా సొంతం చేసుకున్నారో వారు కూడా వారి కుటుంబం మన జిల్లా ప్రజానీకాన్ని దత్తత తీసుకున్నది. ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, సుబ్బారెడ్డి గారు ఎప్పుడు ఏమి ఎక్కడ ఏం చేశారో ఆనాడు పార్లమెంటు సభ్యులుగా. మనిషి 80 ఏళ్ళు బతకచ్చు, అది కాదు లెక్క. ఎలా బతికాడు అనేది ప్రధానం. మనందరం కూడా ఇలాంటి సంతాప సందర్భాన వేదికను అలంకరించిన ఇతర మహానుభావులకు, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మాగుంట కుటుంబ సభ్యులకు, అభిమానులకు, నాయకులకు, వివిధ పార్టీల నుంచి విచ్చేసిన గౌరవనీయులందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఇది నాకు నిజంగా నాకు వ్యక్తిగతంగా ఎంతో క్రమంలో నేను ఇక్కడ ఎంబీఏ చదువుకున్నాను. ఎంబీఏ ఒకసారిగా రాజకీయంగా పొందడంలో వీటుగా ఈరోజు ప్రీతమ పార్లమెంట్ సభ్యులు మా అందరికీ ఎంతో అభిమాన పాత్రులైన మామూలు శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున ఆ లెగసీని కంటిన్యూ చేయడం సామాన్యమైన విషయం కాదు. అన్నగారు చెప్పిన బంగారపు మాటలు నేను మళ్ళీ వల్లి వేయకుండా పునరుద్ధరించకుండా, ఏ రాజకీయ పార్టీలకైనా కొన్ని శక్తులు అవసరమైంది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండటంలో మాగుంట కుటుంబం వారి శక్తిని ఈ రోజున శ్లాఘించడం తప్పదని సభాముఖంగా మనం చేస్తుంది. వ్యక్తులు అవసరం, పార్టీలకు అవసరమా, పార్టీలు వ్యక్తులకు అవసరమా అంటే తప్పనిసరిగా మాగుంట కుటుంబం యొక్క సేవలు, వారి శక్తి ఈ పార్టీకి ఎంత అవసరం అన్నది సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రోజున వారిని గుర్తు చేసుకోవటం, వారి సేవలు గుర్తు చేసుకోవటం అంటే రాజకీయాలలో మంచి పలకరింపు ఇంపాక్ట్ ఇస్తుందని మాగుంట వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. అసలు ఇన్ని పేర్లను గుర్తుపెట్టుకోవచ్చా, ఇన్ని పేర్లతో పలకరించవచ్చా, ఏ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచే సద్గుణం, ఒక మంచి ప్రేమ కలిగిన పలకరింపు మాగుంట వారి యొక్క సొంతం. అది ఎప్పటికీ మేము పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం సార్. మీరు పేరు పెట్టి పిలిచినప్పుడు ఎదుటి వ్యక్తులు కలిగే భావోద్వేగం, మీరు మంచి మధ్యతరగతి పేద రాజకీయ నాయకులందరికీ చేరువగా ఉంటూ సమాజ నిర్మాణంలో, ప్రకాశం జిల్లా నిర్మాణంలో మాగుంట కుటుంబం పాత్ర కలకాలం సజీవంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోమారు మాగుంట అనుష ఎంపీసీ ఇంగ్లీష్ 82 సెకండ్ ర్యాంక్ క్షేమకుర్తి. వారికి ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగారు సుజాత గారు. క్లాప్స్ క్లాప్స్, అందరూ స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొట్టాలి. మీ తోటి స్టూడెంట్స్ అంతా కూడా. ఇంటర్మీడియట్ సీనియర్ కొప్పోలు శ్వేత 925,000. నెక్స్ట్ షేక్ నజీమా మేడం. మేడం మేడం ఇంటర్ సైన్స్ జే సురేఖ ఎంపీసీ 458 ఫర్ 4. నెక్స్ట్ దీప్తి 470 థర్డ్ ప్రైజ్ ఫ్రమ్ కనిగిరి మాగుంట కాలేజ్. ఓకే. నెక్స్ట్ శివమూర్తి అనపర్తి రిప్కా మేయర్ గారు, గారు, సిఎస్సి అందరూ క్లాప్స్. స్టాఫ్ అందుకుంటున్నాడు. అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి. కూర్చోండి కూర్చోండి, ఒక కూర్చోండి అంటే అందరూ ముందుకు పోవడం మెడల్ వేసుకో అందరికి. ఒకసారి అందరూ క్లాప్స్.
పెద్దవాళ్ళకి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు మైక్ ఇచ్చారు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. డ్యూటీ వేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ప్లీనరీలో సీఎం బంగారప్ప అంటే మన భారతదేశంలో ఉండే అందరు ముఖ్యమంత్రులు, లెజెండరీ పర్సనాలిటీస్, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆర్గనైజేషన్ క్యాపబిలిటీ నేను ట్రైనింగ్లో నేను చిన్నప్పుడు చూసి ఆశ్చర్యపోయి సంతోషం కూడా పడ్డా. కారణం ఏంటంటే నేను కూడా నెల్లూరు జిల్లా కాబట్టి మా ఎంపీ గారు జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క నాయకులను తీసుకొచ్చి ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనే దానికి నేను ఆ రోజు మొట్టమొదటి యూనిఫామ్ వేసుకుని సాక్షిభూతంగా నిలబడ్డాను. ఆ రోజు నేను బంగారప్ప సీఎం కర్ణాటక ఉంటే ఆయన పైలట్ ఆఫీసర్గా తిరుపతిలో చదువుకున్నాను కాబట్టి తిరుపతి తెలిసిన వ్యక్తిగా నాకు మొట్టమొదటి ఉద్యోగం దగ్గర ఆ దుర్ఘటన ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటుంది. ఆ రోజు మొత్తం వ్యవస్థలన్నీ కూడా అట్టుడిగిపోయింది మాగుంట సుబ్బరామరెడ్డి గారు. కానీ చాలామంది చనిపోయిన తర్వాత కొంతకాలం జనం మర్చిపోతారు. మల్లికార్జున గారు ఎంతో కృషి చేసి ఐపీఎస్ అయ్యారు. Death anniversary of our previous Honorable MP Garu, Magunta Siddharamreddy, and also at the same time the death anniversary of one police constable Ratnam who laid down his life along with MP Garu. So on that 26th death anniversary, nenu ikkada to pay my respects ikkada vachanu. So it is a sad occasion because both the Honorable MP Garu, he was serving the people with so much dedication and with the attitude of service, and because he was a very important political leader at that time. So dan valla sir ki target chesi Naxalites ilage activity chesaru, and because which resulted in the death of MP Garu and the PSA. So because of this, it is a very, with a heavy heart, we remember that sad day when this incident happened in Homewood. And దాంతో పాటు చాలా మంది police officers, politicians, other government officials also in the fight against Naxalism. చాలా మంది they laid down their lives. And because of the great efforts which have been put by all government officials, leaders, today Naxal movement is at a very low level right now. Only some areas of vice. So this is also a very serious issue. I cannot take it lightly. And just again, I will like to pay my respects again to our previous MP Garu and the family. That we are all together as a family. Ikkada oka police person also, he has also lost his life. So nobody can understand this loss more than we in police department can. Students of the class photo. Next. Sir, madam, please, ma'am. Next, Popoli Sweta, ready already. Popoli Sweta. Ma'am. Ma'am, please, ma'am. Shai Mohan, Shivgurti MBC, first rank, 983 per 1000. Madam, please, ma'am. మరి యొక్క జిల్లా అంతా కూడా తరలివచ్చి ఇంకా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మరి గౌరవిస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు అంటే వారిపైన వారి కుటుంబం పైన మరి జిల్లా వాసులకు ఉండేటువంటి గౌరవము, ప్రేమాభిమానాలు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు చనిపోయి 26 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులని కోల్పోయిన పిల్లలు వానికి నివాళులు అర్పించాలంటే 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు
సంవత్సరాలు, మహా అయితే ఒక 3 సంవత్సరాలేమో దాని గురించి తలుచుకునేదైనా యానివర్సరీ చేసేది. కానీ ఇక్కడ మాగంటి సుబ్బరామరెడ్డి గారి యొక్క మరణము సాధారణ మరణం కాదు. మరి ఎంతో భయానకమైన పరిస్థితుల్లో మరి ఆ రోజుల్లో వారి యొక్క మరణాన్ని ప్రజలందరినీ ఒక జిల్లా వాసులు ఎంతో భయభ్రాంతులు చేసే పరిస్థితి. ఎవరు కూడా అప్పటి సంఘటన మర్చిపోలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్ని ఈ రోజు కూడా 26 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా ఇంకా అందరూ కూడా వచ్చి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మాగంట కుటుంబం సభ్యులాగానే తను కూడా ఆదర్శంగా నిలిచి ఒంగోలు పార్లమెంటు సేవకి కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి రాఘవరెడ్డి గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పత్రికా ప్రతినిధులందరికీ నా నమస్కారం. ఈరోజు మాగంట కీర్తిశేషులు మాగంటి సుబ్బరామయ్య రాజకీయ పాత్ర అటు కాంగ్రెస్లో కానివ్వండి, ఇటు ప్రజాసేవలో కానివ్వండి, లేదు ఒంగోలు పార్లమెంటుకి ఆయన కల్పించిన మున్సిపాలిటీని తీర్చిదిద్దడంలో కానీ, చుట్టుపక్కల కళాశాలలు పెట్టి విద్యాదానం చేసే విషయంలో అయితేనేమి, పేదవాళ్ళకి అడిగినటువంటి వాళ్ళకి లెక్క లేకుండా జేబులో ఎంత డబ్బుంటే అంత తీసి ఇచ్చేటువంటి వదాన్య గుణం కానీ కలిగినటువంటి నాయకులు. చాలా అనుభవం ఏర్పడింది. ఉచితంగా మంచినీళ్ళు, ప్రభుత్వ పరంగా వచ్చే పథకాల కన్నా కూడా సొంత డబ్బులు పెట్టి ప్రజలకి సన్నిహితం కావడంలో సుబ్బరామరెడ్డి గారు మంచి ప్రత్యేకమైన కృషి చేశారు. ఆ విధానాన్ని కొనసాగించే పనిలో శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇంకా జిల్లాకి చేయాల్సినవి చాలా ఉన్నాయి, రాబట్టాల్సినవి ఉన్నాయి, ఢిల్లీ నుంచి తీసుకురావాల్సినవి ఉన్నాయి. వీటన్నిటి మీద మరింత శక్తివంతంగా ఫైట్ చేసి జిల్లా అభివృద్ధి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పోటీ చేస్తే ఆయన నామినేషన్ వేయడానికి ఒంగోలు వచ్చేటప్పుడు మంచి ఎండాకాలం ఆయన టాప్ టీంలో వస్తాం. మా స్టూడెంట్స్ ఎవరందరూ గర్భాజీ కూర్చోండి, స్టూడెంట్స్ అంతా కూర్చోవాలి. ఆయన టాప్ టీంలో వస్తామంటే ఆ ఎండకి ఆయన ముఖం మరో సూర్యుడిలాగా అంటే అంత ఆరెంజ్ కలర్లోకి వెళ్ళిపోయిందన్నమాట. అంత మా తండ్రి గారు 1994లో మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేసినప్పుడు, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాగంట సుబ్బరామరెడ్డి గారు మా తరఫున వచ్చి అక్కడ మాకు అన్ని సహకారాలు అందించి, వారి పార్లమెంటు సభ్యులను కాపోయినా కూడా, అప్పుడు మాది నర్సాపేట పార్లమెంటు అయినా కూడా మా కోసం వచ్చి ఒంగోలు జిల్లా వాసులని అప్పట్లో ఉన్న ప్రతిపక్షంలో ఉండే సపోర్ట్ చేసి మమ్మల్ని, మా నాన్నగారిని అప్పట్లో విజయ పదంలో తీసుకెళ్తూ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం అంతా మాగుంట గారి సేవలో. I'm visiting Sinu is very dear to me like a younger brother. I'm not too good at Telugu. I've been out of the country for a long time. I happened to visit. I live far in Los Angeles, California. Thank you so much for the opportunity. I'll give this opportunity. I appreciate it. Thank you so much. దయచేసి మిగతా వారందరూ కూడా ఇక్కడ సత్కార సాధారణంగా కోరుతున్నాం. దయచేసి వేదిక ముందు కూర్చోవాలా, వేదిక ముందు కూర్చోవలసిగా కూర్చున్నాం. మాగుంట అభిమానులందరూ కూడా వేదిక ముందు కూర్చోవలసి కూర్చున్నాం. వేదిక మీద సభా సరస్వతికి నమస్కారం. సతేషు జాయితే శివరః సహస్రేషు పండితః వక్తా దశ సహస్రేష్ దాతా భవతు మానవ అంటుంది వేదం. 100 మందిలో ఒక సూర్యుడు ఉంటాడట, 1000 మందిలో ఒక పండితుడు ఉంటాడట, 10,000 మందిలో ఒక వక్త ఉంటాడట. కానీ 10 కోట్ల మందిలోనైనా ఒక దాత ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు అని చెబుతుంది వేదం. అలాంటి వేద సత్యాన్ని తిప్పి రాసి దాత ఉంటాడు అని చెప్పిన మాందాత మన సుబ్బరామయ్య. వారికి నివాళులు అర్పిస్తూ నా కవితా శీర్షిక నిరీక్షణ. బడుగు బతుకుల కోసం ఆత్మత్యాగం చేసిన అమృతమూర్తి మరణం తొలిపొద్దు కిరణమై అమానుషాన్ని అడ్డంగా నలుగుతూ ఉంటే
అయినప్పుడు కన్నీటికి నోరండి గుండె చెరువు అవుతుందేమో. అందుకే రేపటి నీ ఆశల మూలాల్ని సుబ్బరామన్న ఈ గడ్డ మీదే అంటుకట్టాం. ఆనాటి నీ చివరి జ్ఞాపకం నిద్ర చొక్కై నేల తాకిన వేళ పొగిలి పొగిలి కన్నీటి పర్వంతమైన ప్రకాశం ప్రజ నీ పురిటిగడ్డ పేరుడు మట్టి రుణం జన్మ జన్మలకి మర్చిపోదు. అన్నార్తుల ఆకలి పేగుల మీద అగ్ని సంతకం చేసిన వాడివి. అందిస్తున్న కవితా నివేదనం మా కవితా నివేదనం. జోహారు శ్రీ సుబ్బరామిరెడ్డి ఎవరయ్యా నీకు సాటి. ఓహో మానవత ఏమని రాయను కవిత ఏమని పాడను గీతిక. అహో మానవత. సుబ్బరామిరెడ్డి తదుపరి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు 40 ఒకరికి భూములిచ్చి మరి ఒక్కరికి ఇంతగా అర్థమిచ్చుచున్ ఒకరికి కీములిచ్చి మరి ఒక్కరికి ఇంతగా విద్య నేర్పుచున్ ఒకరికి ఒక కార్యములు ఒక్కరికి ఇంతగా లబ్ధి కూర్చుచున్. ఇప్పుడే మనం వచ్చి ముఖ్య ఘట్టమైన పోలీస్ పేరెంట్ ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ముందు ప్లీజ్ బస్. దయచేసి అందరూ కన్నా కొంచెం వెనకన్నా రాఘవరెడ్డి గారు జరిగింది. అటువంటి కోవలో మొట్టమొదటి వ్యక్తి
మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వారితో ఎంతో అనుబంధం ఉన్నది జరుపుకుంటున్నాము. ఇప్పుడే ఇక్కడ చేసిన ఆర్టీఓ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సుబ్రహ్మరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా మరి మనమందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. 26 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇదే గ్రౌండ్లో 26 సంవత్సరాల నుంచి జరుపుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు మేము ఆయన శిష్యులుగా ఎంతో సేవ చేసిన ఆయన సేవ చేస్తుంటే మేము శిష్యులుగా ఉండి మేము అంతా కూడా ఆయన వెనక్కిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఆయన దానకర్ణుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ప్రవేశపెట్టినప్పుడే ఒంగోలు పట్టణంలో మంచినీటి సౌకర్యం, మంచినీటి ట్యాంకర్లు ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్ స్టార్ట్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఆ ట్యాంకర్లు నడిపిస్తున్నారంటే అది మాగుంట కుటుంబం మన శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేసిన ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ఎక్కడ కూడా ఆపకుండా చేస్తున్నందుకు నిజంగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకి ఒక వెన్న తెచ్చిన కుటుంబం అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడి ఫండ్స్ కూడా మరి రోడ్లు ఫండ్స్ కూడా తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ఒంగోలులో కాకుండా కనిగిరిలో 7 వాటర్ ట్యాంకులు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి నీటికి ఇబ్బంది లేకుండా మంచి ఇబ్బంది లేకుండా చేసిన మహానుభావుడు సుబ్రహ్మరెడ్డి గారు. మరి ఆ సుబ్రహ్మరెడ్డి గారిని ఎవరైనా కానీ ఆయన పరిచయమైన వాళ్ళు ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు రాజశేఖర్ గారు గుండెలు ఎట్ట పెట్టుకున్నారు, మామూలు సుబ్రహ్మరెడ్డి గారు కూడా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ కూడా అలా గుండెలో ఎక్కువగా కూడా ఇంకా కూడా మరలా ఒక్కసారి ప్రభావం అవుతుందనే యొక్క భయంతో ఉన్న పరిస్థితుల్లో చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నది అంటే ఇది సుబ్బరామన్న గారి ఆయనకున్న మంచి మనసుతో జరుగుతున్న కార్యక్రమే తప్పక మనం ఏం కష్టం చేసింది ఏమి లేదు. ఆయనే వర్షాన్ని ఆపుకున్నాడు. ఆయనకి ఇష్టమైన భోజన కార్యక్రమం అనేది ఒకటి మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే కరోనా సమయం ఇంకా ఎక్కువగా కూడా బురద ఇవన్నీ కూడా ఎక్కువగా వండినందువల్ల కూడా ఆయన వారికి ఏదో అల్పాహారం అన్నట్టుగా కూడా ఇవ్వగలిగింది ఇచ్చినాం మనం ఉన్నప్పుడు. బట్ వచ్చే సంవత్సరానికి అన్నీ సరే అవుతాయి ఉన్నప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి కోరికలు అనేది కూడా భోజన కార్యక్రమం అనేది కూడా మరలా కూడా మనం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా కొనసాగించుకుంటాం. సుబ్బరామరెడ్డి గారు చేసిన సేవలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా సేవ చేయాలనే తలంపుతోనే ఉన్నప్పుడు మేమైనా పార్వతమ్మ గారైనా మా అన్నగారు సుధాకర్ రెడ్డి గారైనా పిల్లలైనా ఉన్నప్పుడు ఇప్పుడు రాఘవరెడ్డి గారు కూడా వచ్చున్నారు. కాబట్టి అందరూ ఎవరు చూసినా కూడా ఒంగోలు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆదరించి వారి కార్యక్రమాలు చేయాలనేది మాగుంట కుటుంబం లక్ష్యం అనేది పెట్టుకోవడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తూ సుబ్బరామరెడ్డి గారితో అన్ని ఆయనతో రాజకీయం అనేది ఏంటంటే ప్రజాసేవలో అంకితమైన అందరూ కూడా చాలామంది ఇప్పుడు అంటే అప్పుడు 26 సంవత్సరాల క్రితం ఎక్కువ చిన్న వయసులో ఉన్న వారందరూ కూడా పెద్ద వయసు ఉన్నప్పుడు వాసు గారైనా ఇంకైతే ఇంకా అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా పాలు పంచుకోవాలని సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాలు అనేది కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు అందరి ఆశీస్సులతో కూడా ప్రకాశం జిల్లాలో సేవ చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మాగుంట సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం దివ్యంగా మనం అందరం కూడా కలిసి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకునే దాని కొరకు ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు అనేది కూడా ఎప్పుడు కూడా దీవెనలు అనేది మనం ఎప్పుడు కూడా కోరుకుంటూ మాగుంట కుటుంబం తరఫున ఈ కార్యక్రమానికి ఎంతో కష్టంతో కూడా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ భజన కార్యక్రమాలు చేశారు. కొంచెం జరగండి కొంచెం. థ్యాంక్ యూ అండి. ఓకే
థ్యాంక్ యూ అండి. ఎంతో ఓర్పుగా మాగుంట అభిమానులందరూ కూడా 10 గంటల నుంచి ఎంతో సమయంతో ఇక్కడ కూర్చొని ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మాగుంట అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా